దీనికి నీ ఇష్టానుసారంగా బ్రతకడానికి కాదు, నీ చిత్తానుసారంగా బ్రతకడానికి కాదు. దేవుడు కొన్ని పద్ధతులను నియమించాడు, దేవుడు కొన్ని పరిస్థితులను నియమించాడు. ఆ పరిస్థితి, ఆ పద్ధతుల ప్రకారంగానే జీవించాలి. సామెతల గ్రంథం 3:5 ఏం చెప్తాడు? నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొని. ఎవరితో చెబుతున్నాడు ఈ మాట? రక్షణ పొందిన ప్రతి విశ్వాసతో చెబుతున్నాడు. అంటే నీ బుద్ధిని ఒకప్పుడు ఆసరగా చేసుకున్నావు, నీ బుద్ధిని అనుసరించి నడుచుకున్నావు. నీ బుద్ధిని అనుసరించి నడుచుకున్నప్పుడు నీవు ఒక సిమోన్ లాగా బ్రతికినావు. నీ బుద్ధిని అనుసరించి నడుచుకున్నప్పుడు నీవు ఒక గాడివాన్ లాగానే బ్రతుకుతున్నావు. కానీ దేవుడు నిన్ను కనికరించాడు, తన వైపు నిన్ను మరలించుకున్నాడు. దేవుని వైపు మరలినట్లే మరలి ఐగుప్తును మోస్తూ తిరుగుతుంటే దేవుడు సహించలేడు పిల్లలు.